హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో మనమైతే మరలు ఫిషింగ్కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. మరలు కొరమెన్ శిఖరు మార్నింగ్ టైం ఇది ఫ్రెండ్స్. చాలామంది అడుగుతున్నారు, అన్న నువ్వు వీడియో క్లియర్గా పెడతలేదు, షార్ట్ కొట్టింది అని అంటే. ఫ్రెండ్స్ ఏంటంటే కెమెరా వచ్చేసి నేను బాడీకి పెట్టుకున్నాను. బాడీకి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం అది చేప అది దాన్ని ఫ్రాగ్ని మింగేటప్పుడు మనకి కెమెరా అనేది నేను షాట్ కొట్టేటప్పుడు కెమెరా అనేది కిందికి మన బాడీ షేక్ అవుతుంది కాబట్టి అప్పుడు క్లియర్గా అనేది చూపెట్టలేకపోతున్నాను. కెమెరా అంటే మనకి వీడియో తీసేయడానికి ఎవరు లేరండి, నేనే ఇక వీడియో అనేది నేనే బాడీకి పెట్టుకొని కెమెరా తీస్తున్నాను. వీడియో ఏంటంటే వీడియో తీస్తేనేమో వేరే వాళ్ళు ఎవరైనా ఉండి వీడియో తీస్తే అది క్లియర్గా ఉంటుంది. క్లియర్గా ఉంటే మనకి షాట్ కొట్టేది కూడా అవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తుంది. వీడియోలో నేను కూడా కనిపిస్తాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు బాడీ పెట్టుకొని తీస్తున్నా కాబట్టి అది మనకి క్లియర్గా అయితే తీయలేను ఫ్రెండ్స్. కొంచెం ఏమనుకోవద్దు. చూడండి అగో షార్ట్ అయితే ఇప్పుడు చేప అయితే వచ్చింది, చేప పడ్డది చూడండి. నెక్స్ట్ అయితే కంపల్సరీ ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్, మంచిగా క్లియర్గా చూపెట్టడానికి. ఎందుకంటే ఇక కొట్టేది ఎవరైనా ఇప్పుడు క్లియర్గా చూడాలనుకుంటారు. ఆ ఫిష్ అది ఎట్లా కొడుతుంది, ఫ్రాగ్ని ఏంటనేది ఎలా వచ్చి కొడుతుంది అనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ప్లాన్ కొంచెం వేరే చేస్తాను ఫ్రెండ్స్. ఎట్లా గట్ట కెమెరా స్టాండ్ అయినా సెట్ చేసుకొని ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మన వీడియోలు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ వీడియో అనేది వేరే వాళ్ళకి ప్రమోట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, చూస్తూనే ఉండండి బిఎన్ఎస్ ఫిషింగ్. ఫ్రెండ్స్ పెద్ద సైజు, బిగ్ సైజు. సూపర్ సైజ్ ఫ్రెండ్స్, ఇది ఎక్సలెంట్. ఫ్రాగ్ అయితే హంటింగ్ ఆవీ నుంచి తీసుకొచ్చాను ఫ్రెండ్స్. హైదరాబాద్ హంటింగ్ ఆవీలో తీసుకొచ్చాను. బ్లాక్ కలరు, బ్లాక్ అండ్ వెల్లో. బాగానే సక్సెస్ అయింది, పర్లేదు, బాగానే పడుతున్నాయి చేపలు.
బా ఇంకోటి ఫ్రెండ్స్, రెండో ఫిష్ ఇది, సెకండ్ ఫిష్ చూడండి. రెండో ఫిష్ ఇది. ఊరు నాయను కవర్ నుంచి బయటకు వచ్చిందిగా.